శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ఈ జాతకాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మాది చాలా మంది వస్తారండి. ఏదో గురువు గారికి కలిసాం, దక్షిణ ఇచ్చేసాము, మాకు ఈ తలనొప్పి ఉంది, ఆ తలనొప్పి ఉంది, పరిష్కారం ఏంటి చెప్పండి అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి, ఒక తలనొప్పికి 2-3 గ్రహాల కారకత్వం కూడా ఉంటుంటాయి ఒక్కొక్కసారి. ఆ 2 గ్రహాలు కలవడం వల్ల ఇక్కడ తలనొప్పి వస్తుంది. తలనొప్పి కూడా ఒక సమస్య అనుకోండి, ఒక సమస్య వస్తుంది, 2 కాంబినేషన్ ఆఫ్ 2 ప్లానెట్స్ వల్ల వస్తాయి. అలాగే ఆ కాంబినేషన్ మారిపోగానే ఆ సమస్య పరిష్కార మార్గం కనబడుతుంటుంది. అది మేము చూస్తాం కానీ మాకు ఇందులో కనబడుతుంది, మీకు అవన్నీ తెలియవు. సో అలాగేంటంటే మనం చాలా ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే, మనం వివాహస్తు గురించి మాట్లాడతాం, సంతానం గురించి మాట్లాడతాం, సౌభాగ్యం గురించి మాట్లాడుతుంటాం. బేసిక్గా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక వివాహం ఒకటి, ఒక సంతానం ఒకటి, ఒక ఉద్యోగం ఒకటి, ఒక వ్యాపకం ఒకటి, వీటన్నిటి మీద వాళ్ళు దృష్టి పెడతారు. అన్నిటి ముందు డబ్బు ఎలా సంపాదించాలండి, డబ్బు సంపాదించాలి, జీవన విధానం గడపాలి. సంపాదించడం కోసం బతకడం కంటే బతుకుతున్నాం కాబట్టి ఎంతో కొంత సంపాదించి బతకాలి. అంటే బతకడానికి కొంత డబ్బు కావాలి కాబట్టి దానికోసం ప్రయత్నం చేసుకుని వెళ్తే అది ఆటోమేటిక్గా మన జీవన విధానంలో ఒక సిస్టమేటిక్గా డిసిప్లిన్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, యోగము ఇవన్నీ ఏంటంటే, ఒకసారి వివాహం చేసిన తర్వాత యోగాలు వస్తాయి, ఒకసారి సంతానం కలిగిన తర్వాత యోగం వస్తుంది, ఒకసారి దశలు బాగున్నప్పుడు యోగం వస్తాయి. వీడి పెళ్లి కానిసేపు బాగలేదు, పెళ్ళిందే బాగుపడ్డా అని అనుకునే సంఘటనలు చూస్తుంటాం. ఇన్ని రకరకాలుగా మనం చెప్పుకుంటూ పోతుంటే ఒక ఎపిసోడ్ సరిపోదు వాటి మీద. అయితే ఇక్కడ సంతానం దగ్గరగా చాలామంది ఇవాళ ఏంటంటే, సంతానం కలగట్లేదని మన ఎవరైనా తప్పుగా అనుకున్నా వీలేదు. డాక్టర్స్ వీధికి ఒక డాక్టర్, వీధికి ఒకటి 2 హాస్పిటల్స్ ఓపెన్ చేశారు సంతానం కోసం. మేము ఇవి చేయగలుగుతాం, ఇవి చేస్తాను ఓపెన్ చేసి ఉన్నారు. వాళ్ళు మన అన్నం వీళ్ళు చదువుకున్నారు, అందులో టెక్నాలజీ వాళ్ళు చెప్పి ప్రయత్నం చేసి సంతానం కోసం ముందుకు వెళ్తున్నాం. బాగుంది, ఫైన్. ఈ సంతానం విషయం వచ్చినప్పుడు పంచమ భావాన్ని మనం చూస్తాం. ఈ పంచమ భావం చూసేటప్పుడు స్త్రీ పురుషుల యొక్క పంచమ భావాన్ని చూసి అక్కడ గ్రహాన్ని బట్టి, అది గ్రహ యొక్క రాశిని బట్టి, దానికి అధిపతి ఎవరో దాన్ని బట్టి పంచమ స్థానం ఎలా ఉంది ఏంటి చూసి దాన్ని బట్టి మనం మ్యాచింగ్ చూసినప్పుడే, వివాహం చేయాలనుకున్నప్పుడే పంచమ భావం మనం చూస్తాం. చూసి పంచమ భావం బాగుందా లేదా, ఒకవేళ పంచమ భావం బాగలేకపోతే కూడా ఒక్కొక్కసారి చాలామంది రిజెక్ట్ చేసేస్తారు. ఏమంటే 5th హౌస్ బాగోలేదండి, సంతాన దోషం కనబడుతుంది, అంచేత వివాహం వెళ్ళడం అనవసరం అంటారు చాలామంది. కారణం ఏంటంటే, వివాహం చేసిన తర్వాత సంతానం కలగకపోతే, వంశాన్ని ఉద్ధరించేవాడు కానీ రాకపోతే రేపు ఈయనకు మోక్షం ఉండదని చెప్పి ఈ వంశోద్ధారకుడి కోసం చేసే ప్రయత్నంలో మార్గం వివాహం ఇది. సో దాన్ని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే పంచమ భావం అంటే మంత్రస్థానం అంటాం, పంచమ భావం అంటే మనం ఆటోమేటిక్గా అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థానం అంటాం. సో వివాహం చేసుకునేటప్పుడు ఒక స్త్రీ మన ఇంటికి వస్తోంది, ఇంటి ఇల్లాలు వస్తోంది, చక్కగా వస్తున్నప్పుడు ఆమె పంచమ భావం ఉంటే మన ఇంట్లో అన్ని అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు కలిసి వస్తాయి అంటాం. రకరకాల చెప్తాం. అంటే చాలా ఇంపార్టెంట్ రూల్ అంటే, ఉన్న 12 భావాలలో 5th హౌస్, లగ్నాత్ 5th హౌస్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అటువంటి 5th హౌస్లో ఏ గ్రహం ఉంది, వివాహం అయిపోయింది, పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టట్లేదు, ఏదో దోషం ఉంది, అప్పుడు మన వాళ్ళందరూ వస్తుంటారు, మీకు ఆ దోషం ఉంది, నాగదోషం ఉందంటారు, లేకపోతే సర్పదోషం ఉందంటారు, లేకపోతే పితృదోషాలు ఉంటాయని చెప్పి పిల్లలకి పుట్టట్లంటారు, రకరకాలుగా చెప్తుంటారు. బట్ స్టిల్ నా యొక్క అనాలిసిస్ ప్రకారం నాకు అనిపించేది ఏంటంటే, జాతకంలో ఎన్ని దోషాలు కనుగొన్నా ఒక్కొక్కసారి గోచార రీత్యా పంచమ భావంలో శుభగ్రహం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బృహస్పతి వచ్చినప్పుడు, లగ్నాది పంచమ భావంలో కానీ బృహస్పతిగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా బృహస్పతి ఏ రాశిలోనే సంవత్సరం పూర్తిగా ఉంటాడు. మన పుష్కరాలు అవుతుంటాయి కదండి, సంవత్సరం కోసం బృహస్పతి అంటే గురుడు అనేవాడు ఒక్కొక్క రాశిని ఒక్కొక్క రాశికి వెళ్తే, ఏ రాశిలోకి వెళ్తే దాన్ని బట్టి ఆ ప్రదేశంలో మనకు పుష్కరాలు జరుగుతాయి అని మనం చెప్పుకుంటున్నాం ఇది శాస్త్రీయంగా. సో ఈ పంచమ భావంలోకి బృహస్పతి వచ్చినప్పుడు మనం అనుకున్నవన్నీ మొదలు పెడితే, సంతానం కోసం చేసే ప్రయత్నాలను మొదలు పెడితే సత్సంతానం కలగడానికి సంపూర్ణ అవకాశం ఉంటుంది. ఇది చిన్న లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వివాహం చేసుకున్నారు, కొత్తగా పెళ్ళయింది, ప్రస్తుతానికి గోచార రీత్యా ఒకవేళ కానీ మీదొక ఉదాహరణకి వృశ్చిక రాశి అయింది, వృశ్చిక రాశికి మీరు పుట్టిన మీకు ఒక్కొక్కసారి ఏంటంటే వివాహం అయింది, 1-2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, వివాహం కొంచెం సంతాన దోషం కనబడుతుంది, సంతానము అవ్వట్లేదు, ఏదో ఒక కారణం వల్ల జాతక రీత్యా, లగ్న రీత్యా, పుట్టిన సమయ రీత్యా ఏదో ఒక దోషం వల్ల సంతానం కలగట్లేదు, కంగారు పడుతాం అనుకుందాం. అప్పుడు వృశ్చిక రాశికి పంచమ భావం అంటే మీనరాశి అయింది. మీనరాశిలో గురువుడు ప్రవేశించేటప్పుడు, అంటే సాధారణంగా ఏదైనా ఒక్కసారి గురుడు 12 రాశులు తిరగడానికి 12 సంవత్సరాలు పడుతుంది. సో ఒకవేళ మీనరాశిలోకి ప్రవేశించేటప్పుడు ఆ మీనరాశిలో పంచమ భావంలో గురుడు ఉండి అక్కడ నుండి మీ రాశిని చూస్తుంటాడు. అంటే గురు దృష్టి మీ మీద ఉంటుంది, మీ యొక్క పంచమ భావంలో బృహస్పతి కూడా ఉంటాడు ఆ సమయంలో. అలా 1 ఏడాది కాలం ఉంటాడు.
అలా ట్రాన్సిట్లో ఒక్కొక్కసారి ఉన్నప్పుడు ఏంటంటే మీరు అనుకున్న ఫలితం అనేది మీకు కనబడే అవకాశం ఉంటుంది. సో మనకు సంతానం కలుగుతుందా కలగదా అనే విషయంలో ఎన్నో టెక్నికల్గా మీరు ఆలోచించినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ట్రాన్సిట్లో బృహస్పతి ఎప్పుడైతే పంచమ భావం మీదకి వస్తాడో మీరు రాసినండి అప్పుడు మీకు ఒక సక్సెస్ చూపించే అవకాశం ఉంటుంది. సో వాటిని చూసుకుని మేము చెప్తుంటాము ఒక్కొక్కసారి ఏమంటే వచ్చే సంవత్సరం మీకు అయ్యే అవకాశం బాగా కనబడుతుంది, ఎందుకంటే గురు అనుగ్రహం ఉంది, గురుబలం మీకు ఉంది. గురుబలం అని తెలంగాణలో మనం అంటుంటాం ఎక్కువగాను. ఈ గురుబలం ఉన్న సమయంలో అయితే మీకు సంతానం కోసం చేసే ప్రయత్నాల్లో అది IVF అనుకోండి, లేకపోతే ప్రకృతి సహజంగా అనుకోండి, ఏదైనప్పటికీ ఆ టైంలో ఫలితం వస్తుంది అని చాలా స్పష్టంగా మనం చెప్తుంటాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే పంచమ భావం వల్ల ఏంటంటే పంచమ భావాన్ని కానీ శుద్ధి జరిగితే మనకు ఖచ్చితంగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు మంత్రసిద్ధి కూడా పొందుతూనే అంటాం. పంచమ భావంలో శుభగ్రహాలు వచ్చే సమయంలో కానీ ఏదైనా కార్యం అనుకుంటే డెఫినెట్గా దాని ఫలితం కూడా మనకు ఉంటూనే అంటాం. సో మనకి ఇలాగా ట్రాన్సిట్లోని పంచమ భావానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాం. సో అలాగే లగ్నం ప్రకారం కూడా చూసుకుంటే ఒక్కొక్కసారి పంచమ భావం మీద కొంత సత్ఫలితాలు కనబడతాయి. లగ్నాదు పంచమ భావంలో శుభగ్రహం ఉంటే ఒక బృహస్పతి ఉన్న, ఒక శుక్రుడు ఉన్న, అలాగే మనకు ఒక చంద్రుడు ఉన్న పంచమ భావంలోని అదేంటంటే ఆ పంచమ భావం నుండి ఒక అద్భుతమైన ఫలితం అనేది జీవన విధానంలో ఒక మార్పు తీసుకొచ్చే అంటే ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అల్టిమేట్లీ పంచమంలో శుభగ్రహం ఉంటే పిల్లల ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు రావడం, పిల్లల ద్వారా మనకు మన అదృష్టం కలిసి రావడం, పిల్లలు ఉన్నత శిఖరంలో చేరడం, వాళ్ళ ద్వారా మనకు గర్వపడేటట్టుగా మన పిల్లలు మనల్ని గుర్తించడం, అంటే పిల్లలు చేసే పనుల వల్ల మనం ఎంతో గర్వపడేటట్టుగా ఈ సొసైటీలో గౌరవపడేటట్టుగా జరగడం, ఇవన్నీ 5th హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అసలు 5th హౌస్ ఏ గ్రహం లేదనుకుందాం మన దగ్గర, మరి ఏంట్రా బాబు అంటే 5th హౌస్ లార్డ్ ఎవరైతే ఉన్నారో అంటే 5th లార్డ్ అనేసరికి మనకు లగ్నాదు 5th హౌస్. ఇందాక మనం వృశ్చిక లగ్నం అనుకుంటే దాని 5th లార్డ్ బృహస్పతి. ఆ బృహస్పతి ఎంత మనం సాధన చేసుకుంటే అంత మనకు అన్ని రకాలుగా జీవితాంతం మనకు కావాల్సినవన్నీ మన దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా ఒక మంత్రం చెప్పేటప్పుడు కానీ ఉపదేశం ఇచ్చేటప్పుడు కానీ పంచమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ దేవతను కొలవాలి, ఏ మంత్రం ఇవ్వాలి, ఎటువంటి మంత్ర సాధన చేయాలని కూడా గురువు మనకు చెప్తుంటారు అనమాట. అంత ఇంపార్టెంట్ 5th హౌస్ కాబట్టి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.